Swami Tech in Telugu YouTube channel subscribe. హాయ్ వర్స్, నా పేరు INDus స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన విషయమే, మన యొక్క ఛానల్లో వీడియోస్ చేసి చాలా రోజులు అవ్వడం అయితే జరిగింది. ఏమిటంటే కొన్ని అనుకోనటువంటి కారణాల వల్ల వీడియోస్ అయితే చేయడం లేదు. ఆ యొక్క బ్యాడ్ న్యూస్ ఏమిటంటే మా యొక్క గ్రాండ్ ఫాదర్ గారు చనిపోవడం వల్ల మేము వీడియోస్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. అయినా సరే మీరు మా యొక్క సపోర్ట్గా ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అట్లాగే ఇప్పటి నుంచి మా యొక్క ఛానల్లో కూడా రెగ్యులర్గా వీక్లీ వీడియోస్ వస్తాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఒకసారి కొత్త వీడియోతో రావడం అయితే జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ యొక్క యాప్ అనేది రీసెంట్గా లాంచ్ అయ్యింది. మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్లో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ మొబైల్స్లో యాపిల్ స్టోర్ ఉంటుంది. అట్లాగే ఫోన్పే అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. గూగుల్ పే, ఫోన్పే వాళ్ళు ఒక యాప్ స్టోర్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఆ యొక్క యాప్ స్టోర్ మనకి యాక్సెస్ఫుల్లా, నాట్ యాక్సెస్ఫుల్లా, అట్లాగే ఎంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క యాప్ లింక్ మీకు కావాలంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఫాలో అవ్వండి. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అట్లాగే ఈ వీడియో కామెంట్లో పిన్ చేస్తాం, అక్కడ నుంచి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఓపెన్ చేసి సర్చ్లో స్వామి టెక్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసినా వస్తుంది. అక్కడ నుంచి అయినా సరే క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అట్లాగే మాకు సంబంధించి వాట్సాప్ ఛానల్స్, గ్రూప్స్ ఉన్నాయి. అవి కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. కామెంట్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి కూడా క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క యాప్ అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్లో దొరకదు. అలాగే యాప్ స్టోర్లో కూడా ఐఫోన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు యాపిల్ స్టోర్లో కూడా దొరకదు. ఇది గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్పే వాళ్ళ అఫీషియల్ సైట్. అట్లా కాకుండా ఏపీకే ఫైల్ అయితే నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయవచ్చు. మన గూగుల్ ప్లే స్టోర్లో ఎట్లాగైతే యాప్స్ అయితే ఉంటాయో అట్లాగే ఈ యొక్క ఇండెక్స్ కాదు, INDus యాప్. కాకపోతే మనకి పలకడం అలా పలుకుతుంది, కానీ స్పెల్లింగ్ అట్లా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, అదొకటి గమనించాలి మీరు. ఓకే, ఇక యాప్ అయితే ఓపెన్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా. INDus App Store అని ఉంది, దాని మీద అయితే డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. మీరు ఫస్ట్ టైం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఫస్ట్ లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఓటీపీ దానికి అదే తీసుకుంటుంది. అక్కడ కంటిన్యూ ఉంటుంది, అంతే అనమాట. ఇంకే ఎటువంటి పర్మిషన్స్ అయితే అడగవు. అదే గూగుల్ ప్లే స్టోర్కి అయితే జీమెయిల్ అడుగుతుంది. యాప్ స్టోర్కి అయితే కనుక యాపిల్ ఐడి అడుగుతుంది. ఓకే, ఇట్లా ఏమీ అడగవు. ఓకే, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. అన్లేబుల్ బటన్ ఉంటుంది, అట్ల మీద ట్యాప్ చేసినా సరే ఏమీ ఓపెన్ అవ్వట్లేదు. అన్లేబుల్ అంటుంది కదా, నాట్ యాక్సెస్ఫుల్ అప్లికేషన్ అని మాత్రం అనుకోమాకండి. కొంతవరకు, చాలా వరకు 70% అయితే మనకి యాక్సెసిబుల్గానే ఉంది. ఒక 30% అయితే ఇంకా అప్డేట్ చేయాలి. న్యూ లాంచ్డ్ యాప్ కదా, మనం ఫీడ్బ్యాక్ ఇద్దాం, అప్డేట్ చేస్తారు. వెయిట్ అండ్ సీ. ఓకే, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. సెర్చ్ యాప్స్ అండ్ గేమ్స్. ఇక్కడ ట్యాప్ చేసి మనం ఏమైనా సరే యాప్స్ కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నాట్ చెక్. ఇక్కడ వాయిస్ ఇన్పుట్ అయితే ఇవ్వలేదు. గూగుల్ ప్లే స్టోర్లో అయితే వాయిస్ ఇన్పుట్ ఉంటుంది. ఈ వాయిస్ ఇన్పుట్ అయితే ఇవ్వలేదు. అప్డేట్లు అయితే ఇస్తారు. ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. రైట్ స్వైప్ చేస్తున్నాను. చెక్ సెలెక్టెడ్ ఫీచర్ అని ఉంది. ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. మనకి పైన ఒక కేటగిరీ ఎంచుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ వాళ్ళు ఇచ్చేసారనమాట. గూగుల్ ప్లే స్టోర్లో అట్లా ఉంటుంది. ఈ యొక్క INDus యాప్ స్టోర్లో మాత్రం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం, కేటగిరీస్ వస్తాయి. టాప్ యాప్స్, టాప్ గేమ్స్, సోషల్, ఫైనల్స్, న్యూస్, టూల్స్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఎడ్యుకేషన్. ఈ రకంగా పైన మనకి కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కేటగిరీస్ మీద ట్యాప్ చేస్తే మీరు ఏ కేటగిరీ ఎంచుకుంటే ఆ కేటగిరీ యాప్స్ అయితే వస్తాయి. ఓకే, ఇది ఒక
ఇక్కడ అనమాట ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి గూగుల్ ప్లే స్టోర్లో కింద హోము, గేమ్స్, యాప్స్ ఉంటాయి కదా, అట్లాగే యూట్యూబ్లో కింద హోము, షార్ట్స్, సబ్స్క్రైబర్స్ అట్లా ఉంటాయి కదా, అట్లాగే దీంట్లో కూడా హోమ్ అవి ఉన్నాయి. ఇక్కడ ఏ ట్యాబ్స్ ఉన్నాయి చూద్దాం. అంటే బ్యాక్ బటన్, రీసెంట్ ఫైల్, అట్లాగే హోమ్ బటన్ పైన ఉంటాయి. హోమ్, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. గేమ్స్, ఎక్స్ప్లోర్. ఇక్కడ గేమ్స్ అంటే గేమ్స్కి సంబంధించిన గేమ్స్ యాప్స్ మాత్రమే ఉంటాయి. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎక్స్ప్లోర్ అంటే ఎక్స్ప్లోర్. మేనేజ్ అంటే ఇక్కడ మేనేజ్ చేయవచ్చు అనమాట ఈ యొక్క యాప్ స్టోర్ని. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఇక్కడ ఒకటి మర్చిపోయాను, అది తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా చేయవచ్చు కదా, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోవటం ఇవన్నీ ఫ్రీయే కదా, చేసి సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఓకే, రైట్ స్వైప్ చేస్తున్నాను. మెనూ కోట్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేస్తే ఓపెన్ కావట్లేదు. ఇక్కడ మెనూ ఇది ఓపెన్ అవుతుంది, ట్యాప్ చేస్తాను. INDus App Store. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ప్రొఫైల్, ఇక్కడ ప్రొఫైల్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. NP స్వామి. ఇక్కడ నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తే మొబైల్ నెంబర్ ఉంటుంది ఉంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. లాగౌట్, మన యాప్ స్టోర్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే కనుక లాగౌట్ చేసేయచ్చు. సెలెక్టెడ్ వీడియో సెట్టింగ్స్, అబౌట్ us, help and support, INDus App Store version 24 వర్షన్ ఇంకా 2.21 ఏదో చెప్పింది. చెక్ ఫర్ అప్డేట్, ఇక్కడ ట్యాప్ చేస్తే ఏంటంటే ఈ యొక్క యాప్ స్టోర్ అప్డేట్లో ఉందా లేదా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, నేను బ్యాక్ వస్తున్నాను. INDus App Store. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం, సర్చ్ వస్తుంది. సెర్చ్ యాప్స్ అండ్ గేమ్స్ అని వచ్చింది. మీకు నేను ఒక యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. పైకి క్యాపిటల్ X అంటే ఇదివరకు ట్విట్టర్ యాప్గా ఉండేది, X అని వచ్చింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. స్టార్ట్ ఇన్స్టాలేషన్. యాప్ ఓపెన్ చేయకుండా మీకు యాప్ నచ్చితే ఇక్కడ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. డబుల్ ట్యాప్ చేశాను. INDus App Store అని వచ్చింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. సర్చ్ X కార్పొరేషన్, వెరిఫై 4.1 రేటింగ్, 38 MB డౌన్లోడ్ సైజ్, ఇన్స్టాల్ సైజ్ 116 MB. అంటే డౌన్లోడ్ సైజ్ ఇంత ఉంటుంది, ఇన్స్టాల్ సైజ్ ఇంత ఉంటుంది అని ఈ యొక్క యాప్లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్కి ఈ యొక్క INDus App Storeకి ఇదే అనమాట డిఫరెన్స్. గూగుల్ ప్లే స్టోర్లో అయితే అట్లా ఉండదు, టోటల్ సైజ్ ఉంటుంది, కానీ ఇక్కడ డౌన్లోడ్ సైజ్, ఇన్స్టాల్ సైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. స్టార్ట్ ఇన్స్టాలేషన్, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఇన్స్టాల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ రకంగా యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు గూగుల్ ప్లే స్టోర్కి INDus App Storeకి డిఫరెన్స్ అనమాట. ఓకే, బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు మనకి కింద హోమ్ ట్యాబ్, గేమ్ ట్యాబ్, ఎక్స్ప్లోర్ ట్యాబ్, మేనేజ్ ట్యాబ్ ఉంది కదా, మేనేజ్ ట్యాబ్ మీదకి వెళ్తాం. అక్కడ దాంట్లో ఏమేమి ఉన్నాయో ఆప్షన్స్ మీకు చూపిస్తాను. హోమ్ రైట్ స్వైప్ చేస్తున్నాను. గేమ్స్, ఎక్స్ప్లోర్, మేనేజ్, ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. అప్డేట్స్ అని వచ్చింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. అన్లేబుల్. ఇవేంటంటే పైన ఒక ట్యాబ్ అనమాట, అంటే ఒక ప్యానల్ లాగా ఉన్నాయి, అందుకని ప్రతి ఒక్కదానికి ఆ రకంగా చూపించడం అయితే జరుగుతుంది. హలో, ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ని అలో చేయాలన్నమాట. ఓకే, రైట్ స్వైప్ చేద్దాం. హలో చేయొచ్చు. క్లోజ్ కోట్. ఓకే, 64 GB మీ యొక్క స్టోరేజ్ ఉంటుంది. నా యొక్క మొబైల్లో నాది 64 GB, ఇంకా 12 GB అవైలబుల్ ఉంది అని చెప్తున్నారనమాట. యాప్లో కూడా మనం ఇంటర్నల్ స్టోరేజ్లో కూడా చూసుకుంటే చూపిస్తుంది. మీకు మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. రైట్ స్వైప్ చేద్దాం. 81% అంటే నా యొక్క స్టోరేజ్ నేను 81% అయితే యూజ్ చేశాను. మీకు మీ యొక్క మొబైల్లో స్టోరేజ్ని బట్టి మీరు ఎంత స్టోరేజ్ యూజ్ చేశారు అనేది చూపించడం అయితే జరుగుతుంది. Selected updates, all apps, recents, updates your apps. ఈ రకంగా
మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఎట్లాగైతే అప్డేట్స్ ఉన్నాయో అట్లాగే ఈ యొక్క మేనేజ్ యాప్స్లో కూడా అట్లా ఇక్కడ కూడా అప్డేట్స్ యాప్స్, డౌన్లోడ్ యాప్స్, ఆల్ యాప్స్ అట్లా ఉండడం అయితే జరిగింది. రైట్ స్వైప్ చేద్దాం. అప్డేట్ ఇన్స్టాల్. నా యొక్క మొబైల్ ఇన్స్టాల్ చేసిన యాప్స్ అప్డేట్స్ ఏమైనా ఉంటాయి కనుక అప్డేట్స్ చూపించడం అయితే జరుగుతుంది. హోమ్కి వచ్చేద్దాం. ఓకే, ఈ రకంగా మనం ఇండస్ యాప్ స్టోర్ అనేది ఉండటం అయితే జరిగింది. ఇండస్ యాప్ స్టోర్లో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినా సరే అందరికన్నా ముందే మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలి మీ అందరికీ తెలిసిందే కదా, ఫ్రీయే కదా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీకేమైనా సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.